పొద్దున్న టిఫిన్ చేయలే. స్లోగన్ ఏం మళ్ళా జై జగన్ జై జగన్ అక్క టిఫిన్ తిన్నారు కదా జై జగన్ జై జగన్ స్లోగన్ ಕೊಡಬೇಕು జై జగన్ 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 వచ్చేయండి సార్. ఎక్కడండి వెనక్కి వస్తారు. బాధించు ఇంకోటి ఏమంటే అన్ని దాంట్లో హైవర్స్ మీద లేదు కాబట్టి కొంచెం నీదే వెనకాల బాబు. అదే కింద రండి. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్. ముఖ్యంగా వాటిలో మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గత 4 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి నోచుకోకుండా టౌన్ జనాలకు నీటి ఎద్దడి క్రియేట్ చేసే పరిస్థితి రావడం, తర్వాత కౌన్సిలర్లకు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి 36 మంది కౌన్సిలర్లకు ఎవరికి సహకరించకపోవడం, దాని తర్వాత మార్కెట్ వేలాల్లో అవకతవకలు చేయడం, అనేక కాంట్రాక్ట్ విషయాల్లో అవకతవకలు జరగడము, ఇవన్నీ రీజన్స్ పెట్టి కలెక్టర్ గారికి పోయిన నెల 19వ తారీఖున అవిశ్వాస తీర్మానానికి ఫారం 1 నోటీస్ ఇచ్చిరావడం జరిగింది. 29వ తారీఖున 16వ తారీఖున ఎలక్షన్ ఉంటుందని కలెక్టర్ గారు ఫామ్ 2 నోటీస్ జారీ చేసి ఈరోజు ఎలక్షన్ జరిగి విజయవంతంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదనుకుందో దాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. నెక్స్ట్ చైర్మన్ ఎవరు అనేది స్టేట్ ఎలక్షన్ కమిషన్ డేట్ ఇచ్చిన తర్వాత ఆ రోజు మళ్ళా పార్టీ అధిష్టానం పెద్దలు అందరూ నిర్ణయించుకున్న తర్వాత ఎవరు అనేది డిక్లేర్ చేస్తారు. మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదండి, మాకు గెలవడానికి 30 మంది కావాలి. వాళ్ళకి 7 మంది ఉంటే చాలు అవిశ్వాసం వీగిపోవడానికి. ఆ 7 మంది కోసం వాళ్ళు చేసిన వేట అంతా ఇంత కాదు. వ్యాపారాలు ఉన్న వాళ్ళని బెదిరించినారు, ఉద్యోగాలు ఉన్న వాళ్ళని బెదిరించినారు, ఏ వ్యవహారం లేని వాళ్ళకు డబ్బాష చూపించినారు. 4 లక్షలు ఇస్తాము, 5 లక్షలు ఇస్తామని చెప్పి మా కౌన్సిలర్లకు డబ్బాష చూపించినారు. అయినా వారు పెట్టినటువంటి వారు సామభేద దండోపాయాలు ఉపయోగించినారు. దీన్ని అవిశ్వాసాన్ని వీగిపోలే అనే ప్రయత్నం చేశారు. కానీ దాన్ని సక్సెస్ఫుల్ గా మా కౌన్సిల్ మెంబర్ అందరూ కలిసికట్టుగా ఎదుర్కొని ఈరోజు విజయం సాధించారు. నా పేరు సందీప్ రెడ్డి, 36వ వార్డు కౌన్సిలర్ ఆదోని.